నాకు ఇంట్లో కూర్చొని ఏదైనా చేయాలి అనుకుంటూ ఉంటారు కదా. విక్స్ బిజినెస్ గురించి చెప్పిన ప్రతిసారి ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయండి. ఈసారి అయితే నేను ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అడుగుతాను. వైభవ్ ఎంటర్ప్రైజెస్ అని మనకి ఇది కూకట్పల్లిలో ఉంటుంది. హాయ్ శ్రవంతి గారు. హాయ్ అండి. సో మీరు ఫస్ట్ మన అడ్రస్ చెప్పండి. ఇది బిల్డింగ్. ఎస్, విజ్ఞానపురి కాలనీ, కూకట్పల్లి. సో మనది విక్స్ బిజినెస్ అంటే అది ఎంత మంచి వ్యూస్ వచ్చినా చేసిన వాళ్ళు పెట్టరు. కానీ ఏదో ఒకటి దీంట్లో అంత రాదు, ఇది అసలు చాలా కష్టము, ఇది వర్కౌట్ అవ్వదు, ఫేక్ వీడియో ఒకటో అర కామెంట్లు వస్తూనే ఉంటాయి. మేడం, ఫేక్ వీడియో అంటే ఒకటి చెప్తానేనండి. నేను కంపెనీ పెట్టేది ఇది 6th ఇయర్. యాక్చువల్గా 6th ఇయర్ నుంచి ఒకడైతే ఫేక్ అని పెడతాడు. ఆ 6th ఇయర్ నుంచి ఫేక్ పెడతారా అదే వీడియో కింద. అదంతా ఏంటంటే డూప్లికేట్ ఐడి క్రియేట్ చేసి అవి పెడుతున్న కామెంట్స్ అవన్నీ. నేనేమన్నానంటే డైరెక్ట్గా వచ్చి కస్టమర్ నెంబర్లో వేస్తా అంటే స్టేట్మెంట్సే చూపిస్తా అంటున్నా. అంతే, అమౌంట్ అంతా నేను అసలు ఆన్లైనే చేస్తా పక్కాది. నేను చేతి క్యాష్ ఇవ్వనండి ఎవరికి. నేను అంతా ఆన్లైనే చూస్తాను. నేను స్టేట్మెంటే డైరెక్ట్గా ఇచ్చేస్తా అంటన్నా. అంత డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రమ్మనండి నా దగ్గరికి, నేను డైరెక్ట్ స్టేట్మెంట్ చూపిస్తా. మీరు ఇక్కడ చూడొచ్చండి సీసీ కెమెరా పైన వర్కర్స్ చూస్తాను. ఆ మిడిల్ దాంట్లో అక్కడ మిషన్ ఉంది. వాళ్ళు అంటే మిక్స్ ఒత్తులు చేశాక తెచ్చిస్తే తను ఇవంతా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటిది శ్రవంతి? ఇది ఇది అది బస్తాలు ఈ ప్యాక్ చేసింది. ఇవి బస్తాలు ఇట్లాంటివా? స్టోరేజ్ పర్పస్ అక్కడ పెట్టేసి. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర మిక్స్ చేసి తీసుకొచ్చేసాక ఈ విధంగా లేడీస్ వాటిని ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇట్లా చేసేసి హోల్సేల్ గా ఇస్తుంటారు. నేను ఓకే, డన్ అండి. పైకి వెళ్ళి కూడా చూపిద్దామా మన మెషిన్ ఎలా ఉంటుంది, ఎంత పడుతుంది అదంతా. ఆ మెషిన్ అంటే ఒత్తుల బిజినెస్ అండి ఇది. అంటే ఒకవేళ కొత్తగా చూసిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఈ విధంగా తను కాటన్ ఇస్తారు. ఆ కాటన్ తోటి తన మెషిన్ దగ్గర మీరు తీసుకుంటారు కదా, ఈ ఒత్తులు చేసి తనకి మీరు ఇస్తే అమౌంట్ ఉంటుంది. మిషన్ అవన్నీ నేను డీటెయిల్స్. ఇది మిషన్ వచ్చేసి ఏంటంటే 95,000 ఉంటుందండి. 400 కాటన్ ఉంటుంది, కేజీ కాటన్. 720 బైబ్యాక్ అంటే ఒత్తులు చేసి నాకు ఇస్తే 720 ఇస్తాను. ఇక ఎంత చేస్తారని వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. కేజీనా, 2 కేజీలా, 3 కేజీలా అసలు చేయాలని వాళ్ళ ఇష్టం. నేను సర్వీస్ ఇవ్వటం బైబ్యాక్ ఇవ్వటమే నా పని. అది ఇక్కడ ఫోర్స్ టార్గెట్స్ అంటూ ఏమి ఉండదు. అది బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందండి. 3 years ఉంటుంది. ఈ 3 yearsలోనే మిషన్ వస్తుంది, సీలింగ్ మిషన్ వస్తుంది, 3 years సర్వీస్ వస్తుంది, 1 year అగ్రిమెంట్ వస్తుంది, 3 years కవర్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి 95,000. అది ఇక ఎంత చేస్తారని వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా దగ్గర ఏంటంటే డైరెక్ట్గా చెప్పేసి ఒకసారి మిషన్ తీసుకుంటే రిటర్న్ ఉండదు. అది నా కామెంట్లో చూడండి, ఒకటే కామెంట్ ఉంటుంది, మేడం మిషన్ రిటర్న్ తీసుకోరు అని. నేను ముందే చెప్తా, వీడియోలోనే చెప్తా, రిటర్న్ ఉండదు. అది అంతేగా మీరు కూడా. నేను బిజినెస్ చేసేది, నా దగ్గర రిటర్న్ ఉండాలి కదా. నేను ఇంకోటి అండి, ఇప్పుడు మీరు ఈ కాటన్ మీరు ఇస్తారు కదా ఇట్లా రోల్స్ లాగా, అది కూడా మీరే మెషిన్ అది కంపెనీ. అవును, నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నా ఓపెనింగ్ కి. నెక్స్ట్ వీడియో దాంతో కలుద్దామని. ఇది ఈ ప్రెమిసెస్ కూడా అప్పుడు హరీష్ రావు గారు, మన పొలిటీషియన్ హరీష్ రావు గారు వచ్చి ఓపెన్ చేశారండి. ఓకే, సో పైకి వెళ్ళి మనం ఒకసారి చూపిద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది నేను చెప్తాను. సో వాళ్ళు బస్సు ద్వారా కూడా పంపించేయచ్చు. ట్రాన్స్పోర్ట్ మేడం, ట్రాన్స్పోర్ట్. నాకేంటంటే కాటన్ ఇష్యూ వస్తుంది. అంటే నేను వైట్ అడిగితే ప్యూర్ వైట్ అడిగితే వాళ్ళు ప్యూర్ వైట్ పంపించకుండా ఆఫ్ వైట్ పంపిస్తే ఇష్యూస్ వస్తాయి. అందుకని నేనే కాటన్ తయారు చేసే ప్లాంట్ పెడదామని డిసైడ్ అయ్యి నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాను. సూపర్ అండి, కంగ్రాచులేషన్. సో ఈ మెషిన్తో మీరు ఎట్లా చేయొచ్చు, ఏమేమి ఉంటుంది అనేది పైన ఉంటుంది మెషినరీ, అది చూద్దాం. సో మీరు కాటన్స్ తన దగ్గర తీసుకున్నాక ఇలా ఒత్తులు తీసుకొచ్చి ఇస్తారండి. ఇక్కడ ఈ విధంగా మీకు వెయిట్ చేసుకుంటారు. సో ఇక్కడ అనమాట మార్కెటింగ్ ప్యాకింగ్ అంతా ఇక్కడ చేస్తారు. చాలామంది ఉంటారు లేడీస్ అయితే. ఇప్పుడైతే లంచ్ టైము. ఇదండి మిషను. ఈ మిషన్ మీరు కొనుక్కొని ఇదంతా తయారు చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే స్ప్రే చేస్తారు. ఇలా స్ప్రే చేయాలి మేడం మొత్తం. దీని మీద బెల్ట్ మీద తడి అనేది కనిపించాలి. తడి లేనిదే విక్స్ రోల్ కావు మెయిన్. అవును. సో ఇప్పుడు తన మెషిన్ ప్లాంట్ పెడతాననేది నార్మల్ కాటన్ని రైతు దగ్గర నుంచి తీసుకొని ఈ విధంగా తయారు చేయాలి. సో ఇది కరెక్ట్గా ఉంటే ఇంకా అన్నీ కరెక్ట్గా వస్తాయి మనకి. ఓకే, కాటన్ అనేది ఇలా ఉంటుందండి. ఇలా తీసుకోవాలి. ఓకే, పైకి లాగాలి. 3 inches. ఇలా వచ్చింది ఏంటంటే ఇలా కట్ చేస్తాం. పైనే పట్టుకుని ఇలా లాగాలి. ఓకే, ఇలానే తీయాలి. ఓకే, ఇలా తీసిందాన్ని ఇలా వేయాలి. ఇలానే వేయాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలానే వేయాలి. సో ఒత్తులు ఇలా వచ్చేస్తాయండి.
వీటిని కొంచెం ఆరబెట్టి ప్యాక్ చేసి పంపించాలి. అంతే. ఓకే, ఈ విధంగా మనకి సన్నగా చేయాలి. దీంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ఎలా చేయాలి ఏంటి మిక్స్ కలర్ చేంజ్ అవ్వద్దు. ఓకే, సో ఇలా డెమో ఇస్తారు వాళ్ళు వచ్చి. ఇలా వస్తాయి. వాళ్ళు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు డెమో అంతా చూపిస్తాను. ఓకే, ఈ మెషిన్ 90,000 అండి. 95,000. 95,000. ముందు ఎంత కట్టాలి? ఈఎంఐ 65 కట్టాలి. 65 కట్టి రిమైనింగ్ 5,400 మంత్లీ 6 months. ఓకే అండి. సో తను ఇలా మీరు తయారు చేసుకో ఇట్లా వచ్చి ఇలా మళ్ళీ వేరే సపరేట్ తయారు చేసిస్తాం. 25 కడతా ఉంటాం. ఇలా ఇవి కట్టిచ్చేసి ఇలా ప్యాక్ చేస్తాం. ఓకే, సో వీళ్ళ బ్రాండ్ ఇది. సో ఇలా హోల్సేలర్స్కి ఇచ్చేస్తారు. పూజా స్టోర్స్ వాళ్ళకి ఇచ్చే డీలర్స్కి ఇస్తారు మీరు. ఓకే అండి. సో ఇంకంతా ఇంక సీజన్ మొదలైపోయింది కాబట్టి ఇంక ఇది ఎప్పటి ఎవర్ గ్రీన్ బిజినెస్ అన్నమాట. ఓకే, సో ఇదండి ఈ కాటన్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా ఈ కాటన్ని తను మీకు కావాలంటే ఆన్లైన్లో పంపిస్తారు, లేదంటే మీరు కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు. తను అంటున్నారు కదా ఇదేనండి, ఇదైతే హాఫ్ వైట్ వచ్చింది. ఇది ఇలాంటి వైట్ ఉంటే మనకు ఒత్తులు కూడా ఈ విధంగా వస్తాయి. వైటే ఉండాలి ఎప్పుడైనా, కాటన్ వైట్ ఉండాలి మేడం. ఇలానే ఉండాలి. ఓకే, ఏంటంటే ప్యూర్ వైట్ వస్తుంది మనకి. మళ్ళీ మన దగ్గర మనీ తీసుకుని ఇలా పంపిస్తారు కొంతమంది. అందుకని మీరే ఈ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నారు. డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మీతోనే, ఫస్ట్ వీడియో. షూర్ అండి. సో ఇదంతా మార్కెటింగ్ రిలేటెడ్ ఇదనమాట. ఇలా తన దగ్గర మిషన్స్ తీసుకున్న వాళ్ళు పంపించిన ఒత్తులండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ విక్స్ అనమాట. ఇలా రోజు తనకి స్టాక్ అనేది ఇలా చాలా కేజీలు వస్తూనే ఉంటాయి. ఇది చూడొచ్చండి, చాలా పెద్ద ఉంది. ఇవన్నీ కూడా ఇంకా మార్కెటింగ్ కోసం మీరు సెట్ చేసి లేబులింగ్ చేసి పంపిస్తారు. మనం ఇలా కట్టిస్తాం సపరేట్. ఓకే, సో ఇలా కట్టి మళ్ళీ వాటిని కట్ చేసి ప్యాకింగ్ చేస్తారు. ఓకే అండి. మన కస్టమర్ ఇలా ఇస్తారు ప్యాకింగ్ చేసే కస్టమర్స్. ఓకే, ఎక్కడెక్కడి నుంచి ఉన్నారండి మన క్లయింట్స్? అన్నీ ఉన్నారు మేడం, ఆల్ ఇండియా మొత్తం ఉంటారు. ఓకే, ఆంధ్ర తెలంగాణ ఎక్కువ. నైస్ అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను చాలా వీడియోలో చేశానండి. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్ శ్రవంతి గారిదే. డైరెక్ట్గా మీరు మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని మెషిన్ని కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.